రీసా గారు, హ్మ్. మొన్న ఆహ్, వ మీ బ్లెస్సింగ్స్ తీసుకొని అతను చాలా ఏడ్చాడు గదా! అంటే కళ్ళ అవును. నుండి చాలా నీళ్ళొచ్చాయి గదా! అవును. అలా ఎందుకొస్తాయి మనిషికి? దానికి ఒక జవాబేందంటే అది అతనే చెప్పాలి. ఓకే. ఎందుకంటే హ్మ్. ఒక వ్యక్తి నవ్వుతుంటే చూస్తాను నేను, ఏడుస్తున్నా చూస్తాను. హ్మ్. నేను నవ్వుతున్న ఆపను, ఏడుస్తున్న ఆపను. ఈ ప్రపంచంలో ఏడుస్తుంటే ఆపుతారు. మనుషులకి ఏడుపంటే భయం. అవును. కానీ మన లైఫ్ బిగిన్ అయ్యేదే ఏడుపుతోటి. నవ్వుకుంటే ఎవడు పుట్టడు గదా! అవును. అందుకని నా ఆధ్యాత్మిక అవగాహన నాకు కలిగిందేందంటే, నవ్వు, ఏడుపు 2 ఒకటే మూల నుంచి వస్తున్నాయి. ఓకే. అందుకని అంటే ఒక ఎమోషన్ ఏదైతే ఉందో, ఆ నవ్వు, ఏడుపు కంటే కూడా కన్నీళ్ళు నేను చెప్పేది. హ్మ్. ఇప్పుడు ఏడ్చినా కన్నీళ్ళొస్తాయి, నవ్వినా కన్నీళ్ళొస్తాయి అని ఫిలాసఫీగా చెప్తారు కానీ వస్తున్నాయి. సరే కొన్నిసార్లు ఉల్లిపాయ తగిలిన రావచ్చు. అది ఓన్లీ ఫిజికల్. బట్ నవ్వినప్పుడు కన్నీళ్ళు రావడం, ఏడ్చినప్పుడు కన్నీళ్ళు రావడం అన్నది వెరీ పర్సనల్ థింగ్. అదే కొందరు మూవీస్ చూస్తున్నా ఏడుస్తారు. అది వేరు. కొందరు అక్కడ నువ్వు ఒక హ్మ్. విషయంలో నిన్ను నువ్వు మర్చిపోయినావు. దాన్ని ఏమన్నారంటే తన్మయత్వం అన్నారు. హ్మ్. అంటే తనువు మాయమైపోయింది. నువ్వు కంప్లీట్‌గా ఆ ఎదురుగున్న దాంతో కలగలిసిపోయావు. అక్కడ ఎవరో చచ్చిపోయి అందరూ ఏడుస్తుంటే నీకు ఏడుపొచ్చేసింది. యాజ్ ఇఫ్ యూ వర్ దేర్. హుహు. కొన్నిసార్లు కలలో కూడా అట్లా జరుగుతుంది. కలలో కూడా నువ్వు శరీరానివి అని మర్చిపోయి కలలో ఉన్న వ్యక్తిగా ఉండి, ఆ కలలో ఏదైనా సంఘటన జరిగితే ఇక్కడ భయపడి లేస్తావనమాట. యాజ్ ఇఫ్ అది నీకే జరుగుతుందన్నట్టుగా. అది జరుగుతుంది. మనసున్న ప్రతి ఒక్కరికి రకరకాల సంవేదనలు జరగొచ్చు. అయితే ఒక వ్యక్తి ఎందుకు ఏడుస్తాడు అన్నదానికి కారణాలు అనేకం. జనరల్‌గా ఏడవడానికి కారణం నా దగ్గర ఒకటి లేదని, లేకపోతే నాకేదో పోయిందని, అట్లా ఏడవటం తెలుసు. మనకెవరో చచ్చిపోయారని, లేకపోతే ఎవరో నన్ను ఇన్సల్ట్ చేశారని, ఈ ఏడుపులు మనం చూసాం. కానీ మనిషి యొక్క మానసిక సమస్యలన్నీ క్లియర్ అయ్యి, ఒక ప్యూర్ స్కై ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు మనసులో, అప్పుడు కూడా శరీరం స్పందిస్తుంది. ఇప్పుడు నీ కాలికి బలంగా దెబ్బ తాకితే ఏడుపొచ్చింది కదా! అంటే ఏదో హిట్ అవ్వాలి. హ్మ్. అట్టగా నీ మనసుకి ఏదో హిట్ అవ్వాలి. అప్పుడు ఓకే. ఏడుపొస్తది. కొన్నిసార్లు బాడీ మైండ్ కాంప్లెక్స్ విత్ ఎగ్జిస్టెన్స్ అట్లా కలగలిసిపోతుంది. అవన్నీ ఒక్కటిగా స్పందిస్తాయి అన్నమాట. అందుకని ఒక్కొక్కసారి అకారణంగా కన్నీళ్ళొస్తాయి. అకారణంగా నవ్వు వస్తుంది. జపనీస్ పరిభాషలో సతోరి అని ఒక చిన్న వర్డ్ వాడతారు. అంటే నువ్వు నవ్వుతున్నావు బట్ ఏ కారణం లేదు. ఓకే. ఆ నవ్వు నువ్వు స్టార్ట్ చేయలే. నువ్వు ఆపలేవు దాన్ని. అది లైఫ్‌ని అర్థం చేసుకున్న అందరికీ ఒక టైంలో నవ్వు వచ్చింది. రకరకాల కారణాలు. కానీ ఆ కారణం ఏంటో తెలీదు. సడెన్‌గా నీ బాడీ చాలా రిలీఫ్ అయిపోయింది. అది నవ్వుతుంది ఇప్పుడు. ఇంతవరకు కొండలెక్కిచ్చావు దాన్ని, గుట్టలెక్కిచ్చావు. మొట్టమొదటిసారి బాడీని ప్రశాంతంగా ఉంచావు. అది నవ్వుతుంది. అట్లా మనిషికి అర్థం గాని కొన్ని సంవేదనలున్నాయి. ఇది జనరల్‌గా జరగదు కాబట్టి మనం ఏదన్నా భాషలో చెప్తే మళ్ళీ అదొక ఫిలాసఫీలాగా లేకపోతే ఒక వ్యాఖ్యలాగా అయిపోతుంది. అందుకని ఎవరన్నా చూసి ఏడుస్తున్నారంటే ప్రాబబ్లీ వాళ్ళ మనసులో ఏదన్నా చెత్త ఉంటే పోయిందేమో. కొన్నిసార్లు కృతజ్ఞత వల్ల రావచ్చు. కొన్నిసార్లు ఎక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అన్న ఒక ఎమోషన్‌లో రావచ్చు. మనకి ఇంగ్లీష్‌లో ఒక పదం ఉంటుంది. బ్రిమ్ అంటారు. బ్రిమ్. బ్రిమ్ అంటే అంచు అని. ఏదైనా ఒక కప్పు ఉన్నప్పుడు ఆ కప్పు లోపట వాటర్ నిండుతూ ఉంది. అంటే నీ ఎమోషన్ ఎప్పుడు ఎమోషనల్ అవుతుంది మైండ్. కానీ అంచు వరకు రావట్లే. సో, ఆ సినిమాలో చివరి సన్నివేశంలో అంచు వరకొచ్చి సెన్సివిటీ. అంచు వరకొచ్చింది ఎమోషన్. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల, అక్కడ అందరూ ఏడవటం వల్ల 'బలగం' సినిమాలో ఫర్ ఎగ్జాంపుల్. హ్మ్. ఆ అంచు దాటి ఎప్పుడైతే వాటర్ బయటకొచ్చిందో అది ఏడిపోయిందనమాట. అంటే ఇప్పుడు నీ బాడీ, నీ మైండ్ ఏదైతే ఉందో అది కూడా ఒక కప్పులాగా. నీ ప్రతి నరము, ప్రతి కణము ఆ తిరుగుతున్న దాంతో లీనమైతున్నాయి, మళ్ళీ బయటకొస్తున్నాయి. ఎమోషన్ ఫుల్‌ఫిల్ అయితలేదు. ఏడుపొచ్చినట్టు అనిపించింది. ఆ సీన్ కామెడీ సీనా. కానీ సమ్‌టైమ్స్ అది సస్టైన్ అవుతా ఉంటది ఎదురుగా సన్నివేశం. ఇప్పుడు ఉదాహరణకి పెళ్లి చేసినప్పుడు అప్పగింతలకు పంపిస్తారు. ఎవ్వరు ఏడవని వాళ్ళు కూడా ఆ రోజు ఏడుస్తారు. వాళ్ళు ఏడవట్లే. అందరిని అదొక చూసి అనునాదం. ఆ! అంటే అది అన్‌బియరబుల్ అనమాట. హ్మ్. అది ఏడ్చేస్తాం అంతే. నేను మా అక్క పెళ్ళైనప్పుడు నేను అనేవాడిని అప్పుడు. ఎందుకు ఏడుస్తారో తెలీదు. ఏముంది ఇక్కడ ఉన్న వ్యక్తి ఇంకో ఊరెళ్తుంది అంతే కదా! ఆ టైపు. కానీ హఠాత్తుగా నేను కారెక్కి పంపిస్తుంటే అందరూ ఏడుస్తుంటే
మొట్టమొదటిసారి నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను ఏడుస్తలేను, నాకే బాధ లేదు, బట్ నా బాడీ పర్షన్ అయింది ఆ శబ్దానికి. కానీ అంత ఎరుక ఎవరికి ఉంటుంది? అందరి దృష్టిలో నేనే ఏడుస్తున్నట్టే, కానీ నేను చెప్పాను ఐ ఆమ్ నాట్ క్రయింగ్. కానీ నా బాడీ ఇంపాక్ట్ అయింది. ఒక్కొక్కసారి పెద్ద శబ్దం వస్తే బాడీ ఇంపాక్ట్ అవుతుంది, మనసుకి ఏముండదు. కొన్నిసార్లు బాడీ ప్రశాంతంగా ఉంటుంది, మనసు ఘోరంగా ఇంపాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు బాడీ మైండ్ రెండు ఇంపాక్ట్ అవుతాయి. ఎవరు కొట్టారు, తిట్టారు, బాడీ ఇబ్బంది పడ్డది, మనసు ఇబ్బంది పడ్డది. ఇదంతా మనకు పరిచయం ఉన్న డైమెన్షన్. ఆధ్యాత్మిక పరంగా పరిచయం లేని కోణాలు కొన్ని ఉన్నాయి. అవి ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. అట్లాంటి అనుభవించిన వాడికి గుర్తిస్తాడు, అందుకే దాన్ని ఆపడు వాడు. ఇప్పుడు ఎవరన్నా హఠాత్తుగా ఒక పొలికేక పెట్టారనుకో గురువు సమక్షంలో, ఆ పొలికేక ఆ అరుపు అన్నది మనుషులకు అలవాటు ఉండదు. హఠాత్తుగా మనుషులు ఏం చేస్తారు, ఏడవకు ఆపు అని చెప్తారు. అక్కడ నిజంగా ఆ స్థితులని దాటిన వాడు గురువుగా ఉన్నప్పుడు ఆవిడని వదిలేయండి. అంటే ఇప్పుడు ఆమె అరిచింది, కేకలేసింది, ఏడ్చింది గట్టిగా, ఆ తర్వాత మెల్లగా సర్దుం అడిగింది, ఇక జీవితంలో అరవదు. ఇంకా మనం ఏం చేస్తున్నాం, నియంత్రిస్తున్నాం. ఎక్కువ నవ్వినా మనం నియంత్రిస్తున్నాం, ఎక్కువ ఏడ్చినా నియంత్రిస్తున్నాం. ఏడ్చినప్పుడు నీకు భయం వేస్తుంది. చాలామంది ఏడుపు ఎందుకు ఆపుతారు పక్కవాడిది అంటే వాడికి భయం అవుతుంది. అందుకని ఏడుపు అన్నది ఒక చాలా శరీర ధర్మానికి సంబంధించి, మనసుకు సంబంధించిన ఒక అమాల్గమేషన్, అది ఒక ఎక్స్ట్రాడినరీ ఫినామినా. అయితే ఆధ్యాత్మిక పరంగా ఏడుపు ఎందుకు వస్తుంది అనే దానికి కొన్ని రహస్యాలు లాంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2009 తర్వాత 2014-15 వరకు నాకు చాలాసార్లు కన్నీళ్ళు వచ్చాయి. అక్కడ ఏ కారణం లేదు. సడన్లీ రెండోది, నేను 2009 తర్వాత ఈనాటి వరకు కన్నీళ్ళు ఎప్పుడు తుడచలేదు. బికాజ్ నేను ఏడవనప్పుడు నేను ఎట్లా తుడుస్తా? అంటే చూడు తేడా. నేను ఏడిస్తే నేను తుడుస్తాను, దానంతకు అది వచ్చింది, నేను ఎట్లా తుడుస్తాను? రెండోది, అది నా బాధ వల్ల రాలేదు. నేను తర్వాత దానిలోకి తొంగి చూస్తే నాకేం తెలిసింది, అది ఇంటిగ్రిటీ వల్ల. అంటే నీ యొక్క అన్ని ఇంద్రియాలు, అంటే అది పంచేంద్రియాలు కావచ్చు, అంటే బాహ్య కావచ్చు, అంతర్గత జ్ఞానేంద్రియాలు కావచ్చు, లేకపోతే నీ శరీరము, నీ మనస్సు, ఎవ్రీథింగ్ ఒక థాట్ మీదకి వచ్చిందనమాట. ఆ సమగ్రతలో నుంచి నువ్వు ఏది చూసినా నీకు కన్నీళ్ళు వస్తాయి. అంటే అది అట్మోస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఒక ఫ్లవర్ చూస్తే అసలు ఇంతకంటే గొప్పది ఏమైనా ఉందా భూమి మీద? ఇది ఆలోచనగా కాదు, మొదటిసారి చూస్తున్నాం అంతే, 2 కన్నీళ్ళు వచ్చాయి. హఠాత్తుగా వర్షం పడ్డది, అట్లా కన్నీళ్ళు వచ్చాయి. ఎవరో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు, ఎంత స్వచ్ఛత, ఏమీ లేదు అతని దగ్గర, కన్నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళు ఏడ్చి గుండెలు బాదుకొని ఏడ్చేటువంటిది, ఇట్స్ వెరీ సటల్. చాలా ప్లెజెంట్గా ఒక బావిలో నుంచి నీరు ఊరినట్టే ఊరుతుంది అనమాట. ఒక టెంకాయ నీళ్ళు ఎట్లా ఊరుతాయి, హఠాత్తుగా నిండవుగా, రోజంత అట్లా వచ్చి ఇట్లా వచ్చిన కన్నీళ్ళు ఎక్కువసేపు ఉండవు. ఓన్లీ జస్ట్ నువ్వు వదిలేస్తే కనుక చెంపజారి అట్లా ఒక వాటర్ డ్రాప్ పడితే చాలా ఎక్కువ. బికాస్ అది రకరకాల విషయాల వల్ల ఇంపాక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ఎమోషన్ కాదు, అది స్పందన వల్ల, ఒక అంతర్గత స్పందన, అది ప్రకృతితో కలగలిసిపోయిన ఒక భావన వల్ల వచ్చిన ఒక సహజమైన ఎమోషన్. అది దానికి కారణం, దాని కర్తవు ధర్తవు నీవు కాదు, అది ప్రకృతిది. అది అట్లాంటి ఎమోషన్స్ అన్ని ప్రాణులకు ఉంటాయి. ఇప్పుడు వర్షం వస్తే నెమలి డ్యాన్స్ చేస్తుంది, ఎవరు చెప్పారు? దానికి ఏదో ప్రకృతి సంబంధమైన కనెక్షన్ ఉంది. అట్లాగే మనిషి ఈ ప్రాపంచికపరమైన మనసంతా పడిపోయి, ఈ మనసులో ఉన్న చెత్తంతా పోయి, ఈర్ష్యలు, ద్వేషాలు, పగలు, కుట్రలు, కుతంత్రాలు, అహంకారాలు, అహంభావాలు, ఈ అబద్ధపు స్వాభిమానాలు, ఆత్మాభిమానాలు, నీది నాది, ఈ భేదభావాలు, ఇవన్నీ పోతాయంటే అసలు పోనే పోవు. కానీ ఒక్క అడుగు ముందుకేసి అప్పుడప్పుడు కొందరు వాటిని దర్శించి వాటిని పోగొడతారు, అవి వెళ్ళిపోతాయి. తద్వారా మనసు ఎట్లా ఉంటుందంటే క్లీన్ స్కై లాగా ఉంటుంది, ఏ మేఘాలు ఉండవు, నథింగ్. అతను ఉన్నాడు ఎలా ఉన్నాడంటే శుద్ధ మనస్సులాగా ఉన్నాడు, ఒక చైతన్య స్థితిలో ఉన్నాడు అనమాట. అందరిలాగా కనిపిస్తాడు ఫోటో తీస్తే, బట్ అతనికి తెలుస్తుంది హీస్ వెరీ ప్యూర్. ఆ ప్యూరిటీ నుంచి ఒక్కొక్కసారి కన్నీళ్ళు వస్తాయి. అదే ఇప్పుడు అన్నమయ్య మూవీలో చూపెట్టినట్టు అట్లా ఏదేదో లిఫ్ట్ ఎత్తగానే, అది ఆ పల్లకి ఎత్తగానే చిన్న జలధరింపు, అంటే అదేమంటారు, ఒక భాషకి అతీతమైన లేదా ఇండిస్క్రైబుల్ ఫెనామినా. అది నువ్వు కావాలని ట్రై చేస్తే రాదు. నేను బుచ్చారెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మా బుచ్చారెడ్డి గారి కళ్ళలో కన్నీళ్ళు చూసేవాడిని, ఏమీ లేదు ఆ కారణం.
ఏమిటి విశేషాలు అంటే ఏం లేదు సార్ ఒక పాట పాడినా, పాడు. హమే కాష్, నాకు కనీళ్ళు వస్తుంది. హమే కాష్ తుమ్సే మొహబ్బత్ న హోగి, दनाने ननाने हकीकत ना होगी, हमें काश तुमसे మొహబ్బత్. ఇప్పుడు నాకే బాగలేదు, బట్ కన్నీళ్ళు వచ్చాయి. అట్లా దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. కన్నీళ్ళు అంతే. ఏమంటారు దీన్ని, ఇది ఆత్మ కురిసే వర్షం అన్నట్టు. నేను దాన్ని ఆలోచించను, తర్కించతుడు అని కూడా దాచను దాన్ని. అది వచ్చేసింది అంతే. ఏ బాధ లేదు, అంటే ఏ గ్రడ్జ్ కూడా లేదు, ఎవరి మీద ఏ కోపం లేదు, ఏదో సాధించాలని లేదు. బట్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ సంథింగ్. అది అట్లా తను తను ప్రకటించుకుంటుంది. అది మన ప్రమేయం లేకుండా ప్రకృతిలో అనంతంగా చాలా జరుగుతున్నాయి. మనం ప్రకృతికి దగ్గరైనప్పుడు ప్రకృతి కొన్ని చేస్తుంది మనలో నుంచి. అదే ఒక కన్నీటిలాగా అట్లా రావచ్చు. అట్లా నేను పాడినప్పుడు బుచ్చారెడ్డి గారు ఏడ్చేవారు, చిన్న చిరునవ్వు. ఎంత బాగుంది కదా పాట. జస్ట్ సాంగ్. ఇట్స్ నాట్ బెంజ్ కార్ కాదు, లేకపోతే ఏమి కాదు, జస్ట్ సాంగ్ అనమాట. అప్పుడు నాకు ఇట్లా కన్నీళ్ళు వచ్చేవి. అండ్ ప్యూర్ సైలెన్స్, సమ్ లాట్ ఆఫ్ టైం, 1 hour or 2 hours, 3 hours, యూస్ టు జస్ట్ సిట్ లైక్ దట్. ఏం లేదు, అసలు ప్రశ్నే లేదు. ఒక ఏకాత్మ భావన అనమాట. అంటే నీవు వేరు అన్నప్పుడు ఆ కన్నీళ్ళు గాయపడడం వల్ల వస్తాయి, ఇది కలయిక వల్ల వస్తాయి అన్నమాట. సడన్లీ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్. ఫస్ట్ టైం యు ఆర్ బీయింగ్, యు ఆర్ ఎగ్జిస్టెన్షియల్. అలా జరుగుతుంది. ఒకసారి మా కుక్కకి, చాలా కుక్కలు కడిస్తే అది అన్కాన్షియస్ అయి పడిపోయింది. తన నడుము విరిగిపోయినాయి. నేను తీసుకొచ్చి దాన్ని పడుకోబెట్టాను. నాకు ఫస్ట్ ఒక థాట్ వచ్చింది, ఇట్లా మనిషికి జరిగితే ఎన్ని అంబులెన్సులు, ఎన్ని ఏడుపులు, ఎన్ని పెడపప్పులు. అసలు కుక్కకి ఎవడు లేడు ఏడ్చేవాడు. దానికి నా అన్నది లేదు కాబట్టి దానికి బాధ లేదు. సో నేనేం చేశాను, కుక్క దగ్గర కూర్చుని, అందరూ వెళ్ళిపోయారు. అది నా గురువు, అది చాలా విషయాలు చెప్పింది. అది నేను హఠాత్తుగా ఏం చేశానంటే, అది మామూలుగా ఆడుకుంటున్నప్పుడు నేను ఒక ఏమంటారు విజిలేసేవాడిని, దాన్ని పిలిచేవాడిని, డాలి పిలిచేవాడిని, ఒక్కొక్కది. ఆ రోజు నాకు అనిపించింది, ఇది ఇన్ని సమస్యల్లో ఉంది కదా శరీరపరంగా. ఇప్పుడు ఎవరన్నా మరణశయ్య మీద ఉన్నప్పుడు మనం జోక్ చేసామనుకో, పేరు పిలిచామనుకో, వాళ్ళు చూడరు, వాళ్ళు బాధలో ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎందుకు అట్లా జోక్ చేస్తున్నావు అంటారు. కానీ అది కుక్క కాబట్టి నేను ప్రయోగం చేయగలిగా. డాలి అని పిలిస్తే అది పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎట్లా తోకూపిందో అట్లా తోకూపింది. ఐ అండర్స్టూడ్ సంథింగ్ ఆన్ దట్ డే. అది మనం అంటే మాటలు భాషలో చెప్పలేము. అది వెరీ ప్రొఫౌండ్. అందుకని నువ్వు అడిగిన దానికి ఏంటంటే, కన్నీళ్ళు మంచివి, నేను ఆపకూడదు. ఒక ప్యూరెస్ట్ ఫామ్ నుంచి అట్లా కొబ్బరి నీళ్ళలో నీళ్ళు ఊరుతాయి చూసావా. ఎందుకు మనం కొబ్బరికాయ కొడతాం దేవుడి కంటే, ఆ నీళ్లు మనిషి ముట్టుకోలేదు, ప్రకృతి ఊరించింది. అది పానకం మనిషి చేస్తున్నాడు, పులిహోర మనిషి చేస్తున్నాడు, అంతా మనిషి వాడు ప్యూరై చేస్తున్నాడు, స్నానం చేసి అది చేసి ఇది చేసి. కొబ్బరికాయ చెట్టు అది అడవిలో ఉండని, శ్మశానంలో ఉండని, దాంట్లో వాటర్ ప్యూర్ ఉంటుంది. ఎట్లయితే తామరాకు మీద నీటి బొట్టు లేదా బురదలో తామర పువ్వు ఉన్న దానికి అంటుకోదు, అట్లాగే ఈ ప్రపంచంలో, ఈ భూమిలో ఎన్ని మలినాలు మకిలీలు ఉన్నా కొబ్బరి నీళ్ళకి అంటుకోదు. అందుకే అది మనం దేవుడి మీద అట్లా కొట్టి పోషిస్తాం. అసలు వీ డోంట్ ఈవెన్ చెక్ ఇది ఆథెంటిక్గా కొబ్బరి నీళ్ళ కాదా, ఇందులో ఏమైనా క్రిములు ఏమన్నా అవసరం లేదు.
ఎవరైనా కొబ్బరి నీళ్ళు ఇస్తే తాగేస్తాం. ఇది హైజీనిక్ ఆర్ఓ వాటరా లేకపోతే మినరల్స్ ఉన్నాయి ఆలోచించాం. సంశయం లేని స్థితి అది. అందుకే మన పూర్వపు మనిషి చూశాడు ఏవేవైతే ప్రకృతిలో మనిషి చేత స్పృశించకుండా ఫ్రెష్గా ఉన్నాయో వాటిని పరమాత్మకి ఇచ్చాడు, వాటిని తను ప్రేమించిన అమ్మాయికి ఇచ్చాడు, వాటిని తాను తీసుకున్నాడు. కొన్నిసార్లు వాడే అది అయ్యాడు అనమాట. ఈ బికేమ్ ప్యూర్. స్పిరిచువల్ అండర్స్టాండింగ్ అనేది నిష్క్రియాపరత్వము, లేజినెస్ కాదు. నువ్వు ఏది సాధ్యమో అది పరిపూర్ణంగా చేయించే స్థితి అది. కర్తాభావం లేదు, ఏది సాధ్యం అది చేస్తావు. అది మనం ఒకరిని ప్రూవ్ చేయడానికి లేకపోతే అటువంటిది ఏమీ కాదు. అట్లా నా జీవితంలో చాలాసార్లు ఏడ్చాను. ఏడుపు వచ్చింది, నేను ఏడవలే. ఏడ్చిన సందర్భాలు ఉంది. ఇప్పుడు నా కన్నీళ్ళు నీళ్ళు వచ్చి నాది కాదు అది. నేను చాలా హాయిగా ఉన్నాను. నా మనసులో ఎవరి మీద ఏమీ లేదు. నా మనసులో ఏ విషయం పట్ల ఏ ఇబ్బంది లేదు. బట్ అదొక ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే నీవు ఈ క్షణంలో ఉన్నావురా, ప్రకృతితో కలగలిసిపోయి అని చెప్తున్నది సంకేతం. అది ఇట్స్ నాట్ జస్ట్ థాట్, ఇట్స్ బియాండ్ థాట్. ఇది ఏ అలజడి లేని కన్నీళ్ళు అనమాట. ఎవరి మీద కోపం లేని కన్నీళ్ళు, లేకపోతే ఏ గ్రజ్జి లేని కన్నీళ్ళు, ఏదో బాధ వల్ల వచ్చినవి కాదు. ఇట్స్ జస్ట్ ప్యూర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇది మనిషికి అర్థం కాదు. ఇది ప్రతిదాన్ని వాడు తప్పుగాను లాజికల్గాను వక్రీకరించి వ్యంగ్యంగాను చూస్తాడు. అదే నార్మల్ పర్సన్స్కి అర్థం కాదు. నేను అట్లా కూడా అనట్లే. అర్థం కాదంటే అది అర్థం చేసుకునేది, అర్థం చేయించేది కాదు. వాడికి ఆ పరిపక్వ స్థితి వచ్చినప్పుడు అది ఇంకోటి, ఇది గొప్ప కూడా కాదు. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. కొన్నిసార్లు పొగడతకు వస్తాయి, అది వేరు, అది నీకు నచ్చింది. ఇది నచ్చడం కాదు, నచ్చకపోవడం కాదు. ఇట్ ఈస్ జస్ట్ మీనింగ్లెస్. ఏమంటారు, ఏ విలువ లేని చేష్ట ఇది. పూర్తి అకర్త భావన. అంటే నువ్వేమి చేయలే, చూడు, నథింగ్ యూ డిడ్. నువ్వు ఎవరు ప్రవోక్ చేయలే. జస్ట్ ఒక మనిషిని తలుచుకుంటే కన్నీళ్ళు రావాలి, అంత ఏమీ లేదు. చాలాసార్లు బుచ్చడి నుంచి మాట్లాడతాను. ఆ మూమెంట్, ఆ ప్యూరెస్ట్, ఆ ప్యూరిటీ, దట్ మ్యాన్, యూనో, దట్ ప్యూర్ లవ్, అది మనం ప్లాన్ చేసుకుంటే దొరకదు. అది సమ్టైమ్స్ ఇట్ కమ్స్. అది ఏముండదు. చాలామంది ఆస్తులు ఇస్తారు, బంగారాలు ఇస్తారు, అది వేరు. అని ఏమి ఇయ్యలే. కానీ వాట్ హీ గేవ్ ఎవడు ఇయ్యలేడు. అది అందు మాటలు చెప్పలేవు కూడా. నేను బుక్ చదివి బుక్ రాస్తున్నా, అది ఏమి ఇచ్చాడో చెప్పలేదు నేను కూడా. జస్ట్ ఆయన ఎవరో చెప్పగలను, కానీ ఆయన ఏమిటో ఎట్లా చెప్తాను. ఆ సైలెన్స్, అతను మామూలు సాదాసీదా మనిషే. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఒకసారి అట్లా నా లైఫ్లో నన్ను పట్టుకొని ఏడ్చిన వాళ్ళు అనంతంగా ఉన్నారు. నన్ను చూసి ఏడ్చిన వాళ్ళు అనంతంగా ఉన్నారు. అంటే పేర్లు చెప్పకూడదు, కానీ దెర్ ఆర్ సో మెనీ పీపుల్, ఐ కెన్ సే థౌజండ్స్. బోర్ని ఏడ్చిన వాళ్ళు, అంటే ఏ రీజన్ ఉండదు. నన్ను పట్టుకొని ఏడ్చిన వాళ్ళకి ఏ బాధ ఉండదు. మొట్టమొదటి మైండ్ ఫ్రీ అవుతుందని అర్థం. అన్నీ రికార్డ్ చేసి పెట్టాను, కానీ చాలా క్రేజీ థింగ్స్ జరుగుతాయి. అంటే అది క్రేజీ అంటే చుట్టుపక్కల జరగవు కాబట్టి క్రేజీ అంటున్నాను. అదర్వైజ్ ఇట్స్ క్వైట్ న్యాచురల్. తుమ్మొచ్చి లాంటిది అటువంటిది. కానీ ఒక ఓల్డ్ రచయిత, నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి, ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా, ముద్దబంతి నవ్వులో మోగ కళ్ళ ఊసులు, ఎనక జనమ బాసలు ఎందరికీ తెలుసులే, టీరి 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 టీ. చాలాసార్లు నాకు కన్నీళ్ళు వచ్చాయి, ఇప్పటికీ వస్తాయి. సడన్లీ నేను దానికి ఇచ్చే ఉపమానం టెంకాయలో నీళ్ళు ఊరినట్టు ఊరుతాయి, అంతే. నాకు సంబంధమే లేదు. అబ్సల్యూట్లీ ప్రజెంట్. అప్పుడు వస్తాయి 100%. అంటే ప్రకృతి, నేను, నా శరీరం, అసలు ఆలోచన లేవు. అసలు ఎవరు లేరు, అంతే. ఒక్కడే ఉన్నా. అట్లాంటి టైంలో ఒక వాటర్ డ్రాప్ వస్తుంది. చాలా
ప్యూరెస్ట్ ఫామ్ చూసినప్పుడు వస్తుంది అట్లా. చిన్న పాపను చూసినప్పుడు అదే కావాలనుకుంటే రాదు. అది సడన్గా ఎక్కడైతే ప్యూరిటీ ఉందో అది చూసినప్పుడు ఐ సా సమ్ వాటర్ డ్రాప్స్ ఇన్ మై ఐస్. డాంపెన్ అంటే ఇట్లా ఊరికే తడి వారుతాయి ఒక్కొక్కసారి. నేను నిశ్చలంగా చూస్తాను దాన్ని. ఇప్పుడు ఎవరన్నా కాళ్ళు పట్టుకున్నా నేను లేపను, ఎందుకంటే నేను కోరుకోలేదు. అది కోరుకునేవాడే లేపుతాడు, వద్దొద్దు అంటాడు. వాడికి కావాలి బేసికల్లీ. నీకేం సంబంధం? నీ పని నువ్వు చూసుకో, వాడి పని వాడు చూసుకున్నాడు. ఒక్కాడంతే కాళ్ళు. శరీరం అంతా ఒక్కటిగా చూసినప్పుడు కాళ్ళు ఏమిటి, చేతులు ఏమిటి? శరీరంతో పాటు ఈ సమస్త విశ్వం ఒక్కటని తెలిసినప్పుడు నువ్వు దేనికి మొక్కుతున్నావు? అసలు మొక్కుతున్నది ఎవరు? మొక్కించుకుంటున్న దేవుడు. అంత నీకు అట్లా కనిపిస్తుంది, అంతే. డ్యుయాలిటీ అట్లాంటిది ఏం లేదు. నాకు ఫోన్ చేసి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఒక 3-4 సార్లు నేను వింటున్నాను ఏడవండి అని చెప్తే అసలు ఆశ్చర్యపోతారు. అసలు తర్వాత ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే అసలు హృదయ విదారకంగా ఏడిచిన వాళ్ళు ఉన్నారు. ఆపలేదు నేను. తర్వాత ఏడుపు ఆగిపోయింది వాళ్ళ. నవ్వినప్పుడు ఆపకు, ఏడుపు వచ్చినప్పుడు అసలే ఆపకు. ఏడవాలనిపిస్తే మంచిగా ప్లాన్ చేసుకుని ఒక మూల కూర్చొని ఏడు. మొత్తం అసలు కంప్లీట్ బాడీ మైండ్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ కన్నీళ్ళు బయటికి రాని. డోంట్ స్వైప్ యువర్ టీయర్స్. అందుకని ఒక వ్యక్తి ఎందుకు ఏడ్చాడు అన్నది ఇంపార్టెంట్ కాదు, ఆ ఏడుపు వెనుక కారణం ఏమిటన్నది ఇంపార్టెంట్. ఒక ముఖ్యమంత్రి దగ్గర ఏడిస్తే ఏదో ఉద్యోగం వచ్చిందని, అమ్మాయి దగ్గర ఏడిస్తే పెళ్లి ఒప్పుకుందని, నా దగ్గర ఏడిస్తే ఏమి ఇచ్చింది? ఏమి ఏనేలేదు. నేను అంటే ఏం అక్కర్లేదు అన్నమాట. ఉండాల్సింది ఏదో నాలోనే ఉంది. అదే అకారణంగా ఎంత బాగుంది ఇది, అది మాటలు వ్యక్తపరచడానికి రాదు. అందుకని కన్నీళ్ళు వస్తాయి. అంటే ఎక్కడైతే నువ్వు చెప్పలేవో, యూ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ ఇట్, అప్పుడు కన్నీళ్ళు వస్తాయి. చిన్నపిల్లలు కూడా చెప్పలేని చోట ఏడుస్తారు, చెప్పలేని చోట అరుస్తారు. చెప్తున్నవాడు చెప్తాడు అంతే. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు స్క్రీమ్. యాక్సిడెంట్ అయింది చెప్పడం అరవాలి సార్, అరవాలి అక్కడ. ఇప్పుడు ఎవరు చచ్చిపోతారు, అది చచ్చిపోయారు ఇప్పుడే, గుండె ఇట్లా కొట్టుకొని అయిపోయింది, అది విషయం చెప్పనీకి రాదు, అది ఏడవాలి. అది మాటల్లో చెప్పలేవు అన్నమాట. అది ఎట్లా జరిగిందిరా బాబు. అందుకని ఏడ్చేవాళ్ళు ఏడవని. ఐ వెల్కమ్ టీయర్స్. అది రకరకాలు వస్తుంది, అదైతే నాకు తెలుసు. ఇంకా రకరకాలు నేను ఏడ్చున్నాను కాబట్టి నాకు తెలుసు. నేను మరణించే వరకు కన్నీళ్ళు రావాలి. నేను ప్లాన్ చేయను, ఎప్పుడన్నా వచ్చినప్పుడు దాన్ని వెల్కమ్ చేస్తా. అప్పుడు నేను సాక్షిగా ఉంటా. ఒక చెట్టును పట్టుకొని బల్లి తిరుగుతా చూడు, అట్లా నేను స్థిరంగా ఉంటే కన్నీళ్ళు అట్లా కారిపోతాయి. విట్నెస్, ప్యూర్ విట్నెస్ అన్నట్టు. ఐ హ్యావ్ నో ఒపీనియన్, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్. కానీ నాకు తెలుసు, దానికి కారణం తెలుసు. ప్యూరిటీ అంతే. ఎప్పుడు ఉందంటే ఎప్పుడు ఉంది, కానీ అది పూర్తి సమగ్రతలోంచి వస్తుంది. అంటే 100% ప్యూర్. ఆ మూమెంట్లో ఇక ఇఫ్ అండ్ బట్స్ లేవు. ఇంకా దాంట్లో ఏమీ లేదు అసలు, చెరిపేది ఏమీ లేదు. చాలా గొప్ప శక్తి అది. బలహీనత అనుకుంటున్నాడు మనిషి, పిచ్చివాడు. హాలీవుడ్లో ఒక సినిమా ఉంది, మన తెలుగు సినిమాలని తీస్తారు కానీ అసలు ఆ కోర్ని టచ్ చేయరు. ఎంతసేపు ఈగోలోనే ఉన్నారు. ఇంకా ఆ హీరో అట్లా, ఆ హీరోని ప్రజెంట్ చేయాలి, అతను ఒక డిమిగాడ. అది కాదు సినిమా. హాలీవుడ్లో ఒక సినిమా ఉంది. ఆ సినిమా పేరు నేను చెప్తాను ఇప్పుడు. అందులో కేట్ విన్స్లెట్ అండ్ క్యామరన్ డియాజ్ ఉంటారు. ఎంత గొప్ప కథ అంటే అది. ఈ అమ్మాయి ఒక చిన్న ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు, కేట్ విన్స్లెట్. ఇది చెప్పి ఆపేస్తా. అంటే ఇందులో కన్నీళ్ళు ఇంపార్టెన్స్ ఉంది. ఆ తర్వాత క్యామరన్ డియాజ్ బాగా రిచెస్ట్, ఒక యాడ్ పబ్లిషింగ్ ఏజెన్సీ, దానికి బాగా రిచ్, ఆర్డర్స్ లీడర్స్. ఆమెకు ఒక బాయ్ ఫ్రెండ్, ఈమెకు ఒక బాయ్ ఫ్రెండ్. ఆమెకు బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తాడు. ఘోరంగా ఏడుస్తుంది, రాత్రంతా ఏడుస్తుంది, చచ్చిపోదాం అనుకుంటుంది.
ఏడవద్దు అనుకుంటుంది, మళ్ళీ ఏడుపు గుర్తొస్తుంది. మళ్ళీ ఎవరో సినిమా చూస్తే సినిమాలో బాయ్ ఫ్రెండ్ ఏడుస్తుంది. ఆమెకు అంతులేని ఏడుపు. కేట్ విన్స్లెట్కి కెమెరాన్ డియాజ్ బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తాడు వాడు. ఈమె చూస్తుంది వాడు వేరే ఆడుతుంటే వాటి డబ్బు నొక్కేసాను తెలుసు. అసలు నాకు నువ్వు ఇంత చేసినా నాకు ఏడుపు ఎందుకు వస్తలేదు, నాకు ఏడవాలి ఇప్పుడు నేను, ప్లీజ్ నాకు కన్నీళ్ళు రావట్లేదు అని ఆమె ట్రై చేస్తూ ఉంటుంది. అంటే ఆమెకు అసలు కన్నీళ్ళు రావు, ఎంత పెద్ద సిచ్యువేషన్ వచ్చినా. డ్రై అయిపోయింది లోపల. ఈమెకు చిన్న సిచ్యువేషన్ కూడా కన్నీళ్ళు వస్తాయి. దాంతో వీళ్ళిద్దరికీ ఎవరికి వాళ్ళే బోర్ వస్తుంది. నీ అమ్మ ఏం జీవితంలో బాబు. సినిమా పేరు ద హాలిడే. అప్పుడు కేట్ విన్స్లెట్ ఏం చేస్తుంది, ఒక చిన్న తన ఇంటి ఫోటో తీసి నేను వెళ్ళిపోతున్నా, కావాలంటే ఎవరన్నా ఉపయోగించుకోవచ్చు రెంటల్గా ఒక వెబ్సైట్లో పెడతాను అన్నమాట. పెడితే అప్పుడు ఈమె కథ వస్తుంది. అప్పుడు ఏమేం చేస్తుంది, నేను నా ఇంటిని నీకు ఇచ్చేస్తా, నువ్వెవరో నాకు తెలియదు, నువ్వు నా ఇంటిని నాకు తెలియదు, ఇద్దరు ఎక్స్చేంజ్ చేస్తాను. ప్రపంచాలు మారిపోయినాయి. ఆ సినిమా చివరి సన్నివేశం నీకు చూపిస్తా. అసలు అలాంటి సన్నివేశం రాయాలంటే కూడా చాలా ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇప్పుడు నేను అందరు సినిమా అంటే కత్తి ఎత్తి 100 మందిని చంపడము, లేకపోతే బాలయ్య కృష్ణ గారు ఇట్లా తిప్పుతూ ఉంటే అందరూ ఎగిరి పడిపోవడము, ఇది కాదు సినిమా. అదేంది ఎంటర్టైన్మెంట్. నువ్వేం జనాల్ని ఆలోచించనీయకుండా చేస్తున్నావు. ఇన్సెన్సిటివ్ వే ఆఫ్ డూయింగ్ సంథింగ్. జస్ట్ తన ఏదో పనులు తానుంది. తనకు అప్పటికి ఏడుపు రాక సంవత్సరాలు అయిపోయింది. ఫస్ట్ టైం ఉదయం ద్రవించిందనమాట. ఏడుపు వచ్చేసింది అట్లా. మొట్టమొదటిసారి నా లైఫ్లో నేను అద్భుతంగా నచ్చిన సన్నివేశం లేదు, ఏం లేదు అందులో. ఒక ఫైట్ లేదు, ఒక పాట లేదు, చిన్న కన్నీరు. స్టాప్. వాడు ఆశ్చర్యం. ఇది చూడు ఎంత గొప్ప కథ. సినిమా జస్ట్ ఒక కన్నీటి చుక్క కోసం అది ఎట్లా వస్తుందంటే ఆ ప్యూరెస్ట్ ఫామ్ని కలిసింది ఆమె. అట్లా వచ్చింది కదా. ఆ వ్యక్తిని వదిలేస్తూ పోతూ జస్ట్ తలుచుకుంది అతన్ని, కన్నీరు వచ్చేసింది. ప్యూరిటీ ఏం లేదు అక్కడ. బాత్కథం. ఏమో ఈ జనాలు ఎందుకు జీవిస్తున్నారో, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలియదు, కానీ నాకైతే ఏమొద్దు. ఏదో ఈ ప్రపంచంలో పుట్టినందుకు ఒక ఇల్లు ఉండాలి, దానికి రెంట్ కట్టాలి, కారు ఉండాలి, అంటే వసతులు అంతవరకు తప్ప అంతకు మించి అక్కర్లేదు. వర్క్ చేయాలని ఉంది, ప్యూర్ వర్క్. పుస్తకాలు క్రియేట్ చేస్తా. ఒక్కోసారి రాయబుద్ధి కాదు నాకు, అయినా నాకు అనిపిస్తుంది చెట్టుకు కాయబుద్ధి అయితే కాస్తుందేమన్నా. నేను రాయబుద్ధి రాయడానికి. చెట్టుకి ఏమైనా కాయబుద్ధి అవుతుందా అంటే దానికి బుద్ధి లేదు కాబట్టి రాస్తుంది. మరి నాకెందుకు బుద్ధి? పొద్దు నుంచి రాద్దామని ట్రై చేసిన, రాయలేకపోయినా, పడుకున్నా, కావాలని పడుకున్నా. ఆ పని రాయకుండా కవర్ డిజైన్ చేసిన, చాలాసేపు చేసిన. ఇది చేయాలనిపించింది, రాయాలనిపించలేదు. ఇప్పుడు ఇదే మెల్లగా రాయడానికి రాత్రి ఖచ్చితంగా రాస్తే ఈరోజు ఒక్క అక్షరం రాసినట్టే నేను. నాకు ఎట్లుంటుంది, నాకు ఈనాటికి నా లైఫ్లో జరిగిన ఒక స్ట్రేంజెస్ట్ ఎక్స్పీరియన్స్. నాకు ఎవరన్నా 2 రూపాయలు ఇచ్చినా 2 లక్షలు ఇచ్చినా నాకు సేమ్ అనిపిస్తుంది. నాకు ఒక్కసారి కూడా ఎక్కువ తక్కువ అని థాట్ అనిపించింది. ఎందుకో తెలుసా, 2 రూపాయలకు వచ్చింది 2 రూపాయలకు వస్తుంది, 2 లక్షలకు వచ్చి 2 లక్షలకు వస్తుంది. ఇది నా అవగాహన. 2 లక్షలు 2 రూపాయల కంటే ఎక్కువ కాదు, 2 రూపాయలు 2 లక్షల కంటే తక్కువ కాదు. 2 రూపాయలు 2 రూపాయలే, 2 లక్షలు 2 లక్షలే. దేంతో పనులు దానికైతే. తలనొప్పికి అది చాలు, ఆపరేషన్కి ఇది చాలు. అట్లా. సో నేను చెప్పింది అర్థమైందో లేదో నీకు నాకు తెలియదు, కానీ అకారణమైన కన్నీళ్ళు అరుదుగా వస్తాయి. నోట్స్ ఆఫ్ మోషన్ పుస్తకంలో కూడా కన్నీటికి సంబంధించిన ఒక పేజ్ ఉంటుంది, రాశాను నేను. దాంట్లో నేను చదివి వినిపిస్తాను నీకు. అంటే ఇప్పుడు నువ్వు ఎందుకు చెప్తలేను, ఏదో పెద్ద కథ అన్నట్టు ఇది. అంటే నువ్వు అడిగితే ఓహో ఇది కూడా చెప్పొచ్చు అని చెప్తున్నా తప్ప, ఒక నువ్వు అడగకపోయింటే ఈ అంశం ఎప్పుడు చెప్పేవాడిని కాదు. ఇందులో నీ కన్నీళ్ళు అమూల్యమైనవి అన్నాను. ఎందుకు అని అడిగింది. కన్నీళ్లు కార్చడం అధికారం కోసం, బంగారం కోసం నిరర్థకం, కానీ సంగీతం కోసం, ధ్యానం, ఆనందం, సాహిత్యం కోసం కార్చే కన్నీరు వెలకట్టలేవన్నాడు.
సో అది ప్రీషియస్ అన్నట్టు. దానికి విలువ ఏదైతే అత్యంత విలువైనదో, ఏదైతే అత్యంత ఆవశ్యకమైనదో, ప్రీషియస్, అది లేకపోతే దానికే విలువ ఉండదు. గాలికే విలువ ఉండదు. గాలికి కులమేది రాశారు ఎప్పుడో. నీటికి విలువేది లేదు. ఆనందానికి విలువేది. బంగారానికి, బెంజ్ కారుకి విలువ ఉంటుంది, ఆనందానికి విలువ ఎక్కడిది? అది ఉంటుంది, లేకపోతే ఉండదు. అంతే. నువ్వు గుర్తిస్తే ఉంటే, నువ్వు సంపాదిస్తే కారు ఉంటుంది, గుర్తిస్తే ఆనందం ఉంటుంది. అట్లా. సో టియర్స్ ఆర్ మిస్టీరియస్. ఓకేనా?